నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఫేస్బుక్లో మనం పేజ్ వరకు క్రియేట్ చేసుకున్నాము. ఇంకా పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన పేజ్ వచ్చేసి మన పేజ్ ఇది శ్రీష ట్రైనింగ్స్ అని తీసుకున్నాం కదా. ఈ పేజ్ ఓపెన్ చేసుకున్నాం. పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పోస్ట్లు అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ స్విచ్ అంటే స్విచ్ దిస్ అకౌంట్ అని, ఈ అకౌంట్కి ఇప్పుడు ఇట్లా ఎందుకు స్విచ్ అంటే ఇది డైరెక్ట్గా ఒక పేజ్ లాగా యాక్టింగ్ చేస్తుంది తప్పితే ఇది పేజ్ లాగా కాదు, ఒక ప్రొఫైల్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఇది స్విచ్ అని కంప్లీట్గా ఇప్పుడు అంతకుముందు అయితే జస్ట్ పేజ్ని పేజ్ లాగే వాడేవాడు. ఇట్లా మామూలుగా పేజ్లోకి స్విచ్ అవ్వడం ఏముండదు, ఊరికి పేజ్ వాడుకోవడం ఉండేది. ఇప్పుడైతే స్విచ్ అంటే కంప్లీట్గా అకౌంట్ అనమాట. గ్రూప్స్ దీనికి యాడ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనము పోస్టులు చేయాలి. మనం ఎలా అయితే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తామో సేమ్ అదే ఫార్మాట్లో ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట, క్రియేట్ అయ్యి ఉంటుందని. కాకపోతే ఇక్కడ మనం ఎట్లా పోస్ట్ చేయాలి అంటే ఇప్పుడు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఎట్లా పోస్ట్ క్రియేట్ చేసుకోవాలి మనకి అంటే ఈరోజు టాపిక్ ఏంటి, మనం ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈరోజు ఏంటి పోస్ట్ చేయాలి ఎలా అంటే దానికి ఒక కంటెంట్ క్యాలెండర్ అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం కంటెంట్ క్యాలెండరు ప్లస్ సోషల్ మీడియా క్యాలెండర్ రెండు ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని మాత్రం మనం ఈ కంటెంట్ని అయితే క్రియేట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు టాపిక్ ఏం పోస్ట్ చేద్దామంటే జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మెయిన్ టాపిక్ తీసుకున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అనేసి. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మనం ఏం రాయాలనుకుంటామని ఎఫ్బీకి పోస్ట్ కంటెంట్ కావాలి అనుకుంటాం. ఇక్కడ అదే మెన్షన్ చేయాలి, రైట్ ఎఫ్బీ అని రాయొచ్చు లేదా ఫేస్బుక్ అని అయినా రాయొచ్చు. ఎఫ్బీ కంటెంట్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ ఇది ఇచ్చేస్తుంది. మొత్తం ఫార్మాట్ ఇచ్చేసింది. జస్ట్ ఈ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులకి హ్యాష్ ట్యాగ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాష్ ట్యాగ్లోకి అసలు పోస్టులు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇట్లా హ్యాష్ ట్యాగ్ అని ఇస్తే దీనికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఇదిగో ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే దానికి ఎంత అంటే 46 మిలియన్ పోస్టులు ఉన్నాయి ఈ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసుకుని. ఈ హ్యాష్ ట్యాగ్కి 18K ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ఫాలోవర్స్ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ని తీసుకోవాలన్నమాట. ఫాలోవర్స్ లేని హ్యాష్ ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తే అవి మనకి యూజ్ ఉండదు. ఇట్లా మనం యూజ్ చేసే ట్యాగ్స్కి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. తెలుగు ట్రైనింగ్ అనేదానికి పీపుల్స్ ఆర్ పోస్టింగ్ అబౌట్ దిస్, కానీ పోస్ట్ చేస్తున్నారు కానీ దీనికైతే ఫాలోవర్స్ ఏమి లేరు. ఇవన్నీ దానికి సంబంధించినవి కానీ లేవు. బట్ మనది ఈ ట్రైనింగ్ ఇదే కాబట్టి ఇది కంపల్సరీగా తెలుగు ట్రైనింగ్స్ అంటే బట్ అన్నీ వస్తున్నాయి. ఎక్కువ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఏంటంటే అవి కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి తెలుగు మూవీ రీల్స్ సాంగ్స్ తెలుగుకు సంబంధించిన అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఈ తెలుగు మార్కెటింగ్ ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు అనేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి. అంటే అన్నీ రిలేటెడ్గా వస్తుంది. ఇది దీంట్లో వచ్చేసి మనం ఇది వాడాం కాబట్టి ఇది మన పోస్ట్, ఇది మన వెబ్సైట్ది వచ్చింది శ్రీ డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ అనేది. ఇట్లా వస్తాయి అన్నమాట పోస్టులు అన్నీ. మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కంపెనీ వాళ్ళు కనుక వాళ్ళు మెన్షన్ చేసి మాకు హై ఫాలోవర్స్ ఉన్న హ్యాష్ ట్యాగ్సే పెట్టండి, ఇట్లా హై ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నవి పెట్టమంటే
అట్లా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే చాట్‌జీపీటీ మ్యాక్సిమం ఇస్తది. దీనికైతే లెర్న్ డిజిటల్ దీనికైతే ఫాలోవర్స్ లేరు కానీ బట్ ఇది 150K పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు అంటే ఏవో వస్తున్నాయి మనకి రిలేటెడ్ కాకుండా డిఫరెంట్గా సంబంధించినవి. ఇలాంటిది పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చూపిస్తేనే కొంచెం బాగుంటుంది. ఆన్లైన్ కోర్స్, కెరియర్ గ్రోత్, ఇట్లా హ్యాష్ ట్యాగ్స్ అయితే చెక్ చేసుకోండి అవసరాన్ని బట్టి. ఇక్కడ వచ్చేసి పోస్ట్, ఇక్కడ మనము లైవ్ వీడియోస్ పెడుతున్నామా, పోస్టులు వీడియోలు మనం ఇక్కడ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పోస్టులు చేస్తున్నాం. జస్ట్ ఇదైతే ఒక పోస్ట్ తీసుకుందాం. ఇదైతే ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ యాడ్ చేసి దీన్ని యాస్టీస్గా కాకుండా మనం కొంచెం ఎడిట్ చేసుకుందాం. దీన్ని ఇంత పెద్దది రాయకుండా ఇక్కడ చూసుకొని డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ సక్సీడ్, ఇది బాగానే ఉంది. ఓకే, ఆర్ యు రెడీ టు మాస్టర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ వరకు తీసుకొని సరే ఫస్ట్ కదా ఇవన్నీ మామూలుగా అయితే ఎవ్రీ పోస్ట్ అంటే మనకి ఏదేది కావాలో ఇవి చాలా వాట్ యూ విల్ లెర్న్ అని, వై యూ చూస్ అని, దీంట్లో మనం ఏమేమి ఇస్తున్నామని అంటే ఎవ్రీ టైం సేమ్ ఇట్లానే వస్తాయి కాబట్టి ఎవ్రీ టైం ఇవ్వాల్సిన అవసరం. ఇది మార్చి ఎడిటింగ్ చేసుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ పోస్ట్ కాబట్టి ఓకే తీసుకోవచ్చు. లాంగ్వేజ్ కంప్లీట్ ట్రైనింగ్ తెలుగు, ఈజీ టు అండర్స్టాండ్. ఇది ఒకటి వాట్సాప్ కాల్ ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ జస్ట్ ఒక లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, ఇది అవసరం ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. ఇది జస్ట్ ఇక్కడ వరకు ఉంచేసుకొని జస్ట్ ఇక్కడ వచ్చేసి మన కంపెనీ లాస్ట్లో అనేది హ్యాష్ ట్యాగ్ ఒకటి లొకేషన్ ట్యాగ్స్, ఇంకొకటి మళ్ళీనేమో మన కంపెనీ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే ఈ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు మన టోటల్ పోస్టులు మొత్తం ఈ హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్గా ఉన్నాయన్నీ మన కంపెనీకి సంబంధించిన మొత్తం వస్తాయి. కాబట్టి కంపల్సరీగా కంపెనీ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉండాలి. ఏదైనా లొకేషన్ బేస్డ్గా సర్వీస్ ఇస్తున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అనే, అది కూడా ఇంత పెద్దదైంది. ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఏరియా వైజ్గా సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు సరే చూద్దాం రండి. దీనికి సచివాలయం ఎంత ఇట్లా చెక్ చేసి హ్యాష్ ట్యాగ్స్ కూడా జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇది పేస్ట్ చేసిన తర్వాత దీన్ని పోస్ట్ చేసుకుంటాను డైరెక్ట్గా. ఈ పోస్ట్ చేసాము, ఇక్కడికి ఈ పని అయిపోయింది. మళ్ళీ దీనికి ఇంకా ఆప్షన్ ఏంటంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పటికి షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. పోస్టులు కూడా మనం షెడ్యూల్ చేయాలి అంటే మెటా బిజినెస్ సూట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం షెడ్యూల్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసినాక ఎలా షెడ్యూల్ చేయాలో చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాడ్ చేసిన తర్వాత అంటే అదే ఇన్స్టాగ్రామ్ ఉన్నా లేకపోయినా మనం ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చేసుకోవాలో, ఫేస్బుక్లో షెడ్యూల్ చేసుకోవాలనేది ఇక్కడ మెటా బిజినెస్ సూట్లో షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఊరికే పోస్ట్ చేస్తే ఎవరికి వెళ్ళదు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. మనకేంటి ఆన్లైన్ ట్రైనింగ్స్ అనే దానికి గ్రూప్స్ యాడ్ చేసుకోవాలన్నమాట.
వచ్చేసి ఇట్లా వస్తాయి కదా, ఇక్కడ కింద ఇక్కడ గ్రూప్స్ అని ఉంది. ఈ గ్రూప్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్ని గ్రూప్స్ వస్తాయి. ఈ గ్రూప్స్లో ఏంటంటే స్టార్టింగ్ కొత్త అకౌంట్స్ అయితే ఎక్కువ గ్రూప్స్ అసలు జాయిన్ అవ్వకండి. రోజుకి ఒక 5 అంటే మ్యాక్సిమం అనమాట. ఓల్డ్గా అకౌంట్స్ అయితే కొంచెం ఎక్కువ యాక్సెప్ట్ చేసినా ఓకే, కానీ న్యూ అకౌంట్స్ కనుక ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే స్పామ్ చేస్తున్నారని చెప్పి బ్లాక్ చేసేస్తాడు అకౌంట్. మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుని అంత రిస్క్. కాబట్టి స్టార్టింగ్లో 1, 2 అంటే డైలీ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ గ్రూప్స్ అయితే యాడ్ అవ్వద్దు. అలాగే షేరింగ్స్ కూడా ఎక్కువ చేయొద్దు. మ్యాక్సిమం అంటే ఒకరోజు ఇవాళ 2 చేశారనుకోండి, రేపు 3 or 5, నెక్స్ట్ అట్లా ఒక 1-2 months వరకు చాలా తక్కువ గ్రూప్స్ చేయడమే బెటర్. ఒకసారి కొంచెం మంచిగా ఉంది, కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఒక 50-60 వరకు చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ చేస్తే స్పామ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఏఐ మార్కెటింగ్ అని ఉంది కదా, జస్ట్ దీనికి జాయిన్. నెక్స్ట్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్. ఇక్కడ వచ్చేసి డూ యూ అండర్స్టాండ్ దిస్ గ్రూప్ ఈజ్ నాట్ వెల్కమింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఏమైనా ఎస్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్కి ఇవ్వట్లేదని జస్ట్ ఊరికే. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్. ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, ఫ్రీది అవసరం లేదు. డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇట్లా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ట్రైనింగ్ ఇన్ ఈ తెలుగుకి కూడా గ్రూప్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్స్ ఇన్ ఇండియా, ఇట్లా మనకి ఇంకా అది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకెవరిని టార్గెట్ చేయొచ్చు అంటే ఎవరైతే బీటెక్, ఎంటెక్, లేకపోతే బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి గ్రూప్స్ని కూడా మనం టార్గెట్ చేయొచ్చు, స్టూడెంట్స్ గ్రూప్స్. బీటెక్ స్టూడెంట్స్ గ్రూప్స్, ఇట్లా మనము వీళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎంసీఏ, ఎంబీఏ ఇట్లా వరుస పెట్టి గ్రూప్స్. మళ్ళీ జాబ్ సీకర్స్ గ్రూప్ అంటే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. తెలంగాణ జాబ్ సీకర్స్, జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, ఎవరైనా కొత్త కోర్సు నేర్చుకోవాలనే ఛాన్స్ కూడా ఉంటుంది, వాళ్ళు ట్రై చేసి అట్లా ఇట్లా మొత్తం అన్నీ మనకి కావాల్సినవి. కాకపోతే రోజు ఒక టాపిక్ తీసుకుని ఒక 2, 3, 4 అట్లా యాడ్ చేసుకోండి. అట్లా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రూప్స్ అన్నీ యాడ్ అవుతాయి కదా, ఇవన్నీ కొన్ని ఏమో ఇన్స్టెంట్గా అప్రూవల్ వస్తాయి, కొన్ని ఏమో కొంచెం టైం తీసుకుంటే, కొన్ని అసలు రావు. అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా కొన్ని గ్రూప్స్ అనేది సపోర్ట్ చేయవు పోస్ట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఈ పోస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది. షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి గ్రూప్స్ వస్తున్నాయి. గ్రూప్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గ్రూప్స్ మనం యాడ్ చేసిన గ్రూప్స్ అన్నీ ఇక్కడ కనిపించినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా పోస్ట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకోవడం, తెలంగాణ జాబ్ సీకర్స్.
నెక్స్ట్ ఇట్లా కంటిన్యూగా గ్రూప్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. అంటే ఎక్కువ గ్రూప్స్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి తక్కువ తక్కువ చేయండి. ఫస్ట్ ఒక 1-2 మంత్స్ వరకు కూడా ఎక్కువ అయితే వర్క్ చేయొద్దు దీనికి. ఇట్లా మొత్తం గ్రూప్స్ అనేది ఇందులో పోస్ట్ చేసుకోవాలి. ఈ గ్రూప్స్ అయిపోయిన తర్వాత ఇంతవరకు అయితే ఈ వర్క్ అనేది డైలీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్లో బ్లాగ్ని కూడా తీసి పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బ్లాగ్ ఉంది కదా, నేను పోస్ట్ చేసిన ఆర్టికల్ చూపిస్తాను. మీ ఆర్టికల్స్ మీ పేజ్లో మీరు పోస్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ దీనికి కంటెంట్ కూడా మనము రాద్దాము. కంటెంట్ కొంచెం రాసుకొని ఉంది కదా, జస్ట్ ఇక్కడ వచ్చేసి ది బెనిఫిట్ ఇక్కడ నుంచి తీసుకుందాం మనం. డిజిటల్ మార్కెటింగ్ తెలుగు కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ కెరియర్ అని చెప్పేసి ఆర్ బిజినెస్. ఇంతవరకు మెయిన్ ఒకటి తీసుకుందాం, ఇంత పెద్దది పెట్టకుండా. దీనికి ఈ డిజైన్స్ అవి యాడ్ చేసిన ఎమోజీలు. నెక్స్ట్ కీ బెనిఫిట్స్ ఏమున్నాయి ఇక్కడ, ఇంతవరకు యాడ్ చేసేస్తే సరిపోయింది. ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇంతవరకు తీసుకుందాం. పెద్ద పెద్ద పోస్టులు పెట్టినా కూడా అంత చదివే ఓపిక కూడా జనాలకు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్రోల్ అండ్ స్టార్ట్అప్ వరల్డ్ ఆపర్చునిటీస్. ఇది ఎండ్లెస్ ఆపర్చునిటీస్, ఇది బాగానే ఉంది. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రమోషన్ అయితే అక్కడి నుంచి కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే కంపెనీ హ్యాష్ ట్యాగ్ అని ఇవ్వాలి. జస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనకైతే ఇమేజ్ కావాలి కదా. ఫస్ట్ ఈ ఇమేజ్ క్రియేట్ చేసి ఎక్కడో పెట్టాము, బట్ దీన్ని సేవ్ ఇమేజ్ యాజ్ అంటే కంపెనీ వాళ్ళు ఇమేజెస్ మన దగ్గర లేకపోతే క్రాప్ చేసుకుందాం ఎంతవరకు కావాలో అంతవరకు. బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇదే రావుతుంది.
తీసుకున్నాము. ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేద్దాం. కాకపోతే బ్లాగ్ పోస్ట్ చేసేటప్పుడు ఏంటంటే బ్లాగ్కి సంబంధించిన ఇమేజెస్ మాత్రమే చేయాలి. మామూలుగా పోస్టులు చేసేటప్పుడు విడిగా సపరేట్గా టాపిక్స్ తీసుకొని ఏం సంథింగ్ మళ్ళీ వచ్చినట్టుంది. నెక్స్ట్ ఈ పోస్ట్ తీసుకున్నాక నెక్స్ట్ ఈ మనం ఇక్కడ రాసి పెట్టుకున్న ఈ కంటెంట్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ ప్రెస్ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్ చేసేస్తాం. జస్ట్ ఇట్లా బ్లాగ్ పోస్టులు పోస్ట్ చేయాలన్నమాట. బ్లాగ్ పోస్టులు పోస్ట్ చేసినాక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక పోస్ట్ మీరు పోస్ట్ చేసి గ్రూప్స్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ రెండో పోస్ట్ చేసి మళ్ళీ గ్రూప్స్ అయితే షేర్ చేయకండి. ఎందుకంటే అకౌంట్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. డైలీ ఒక పోస్ట్కి ఒక 40-50 గ్రూప్స్ చేసినప్పుడు అలౌ చేస్తుంది. అదే కనుక 20 గ్రూప్స్ ఒక పోస్ట్ నెక్స్ట్ 20 గ్రూప్స్ ఇంకో పోస్ట్ చేసామంటే ఖచ్చితంగా బ్లాక్ చేస్తారు. అట్లా చేయొద్దు. ఈరోజు ఒక పోస్ట్ చేస్తే మళ్ళీ రేపు ఇంకో పోస్ట్ చేసుకోండి. ఇట్లా అంటే నార్మల్గా పోస్ట్ ఎలా రాసుకోవాలి, జస్ట్ ఇది బ్లాగ్ది. నెక్స్ట్ కావాలంటే ఈ బ్లాగ్ యూఆర్ఎల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్లాగ్ది పోస్ట్ చేసినప్పుడు ఈ బ్లాగ్ ఎవరైనా రీడ్ చేయాలనుకుంటే ఈ బ్లాగ్ యూఆర్ఎల్ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ పోస్ట్లో మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెబ్సైట్ తీసేసి మనం వచ్చేసి ఇట్లా కంప్లీట్గా యూఆర్ఎల్ అయినా పెట్టేసుకోవచ్చు. వెబ్సైట్ అని పెట్టుకోవచ్చు, లేదా ఎవరైనా ఈ బ్లాగ్ మీద రీడ్ చేయాలనుకుంటే ఇది పెట్టుకున్నా యూజ్ అవుతుంది. ఇట్లా చూసినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇది క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్తుంది. ఇంకట్లా వెళ్ళి చదువుకుంటారనమాట ఆర్టికల్ని కావాలి అనుకున్న వాళ్ళు. ఇట్లా చేయొచ్చు. ఈ రెండు ప్రస్తుతానికైతే ఇది ఇంతవరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనకు మిగిలింది పెయిడ్ ఆప్షన్. ఆ పెయిడ్ ఆప్షన్ అనేది కంప్లీట్గా ఫ్రీ అన్నీ అయిపోయిన తర్వాత పెయిడ్ ఆప్షన్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. అది ఆల్రెడీ ఉంది, మీకు ఐడియా ఉంటుంది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవి ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకో. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. ఇంకా నా దగ్గర వేరే ఈమెయిల్ ఐడి ఏం లేదు కాబట్టి ఇది చేయడానికి రావట్లేదు. ఇన్ కేస్ మీరు వర్క్ చేసేటప్పుడు కనుక రాకపోతే నాకు స్క్రీన్ షేర్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా లాగిన్ అవ్వాలని. దాంట్లో జస్ట్ ఈమెయిల్ ఐడి, మన అడ్రస్లో అడుగుతుంది, కంపెనీ నేమ్ అడుగుతుంది, అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇట్లా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన కంపెనీ పేజ్ అనమాట. ఈ కంపెనీ ప్రొఫైల్. మనకి 15 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు, 15 ఫాలోయింగ్, 15 పోస్టులు చేశారు. ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్, ఇక్కడ సెర్చ్, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి రీల్స్ అన్నీ వస్తాయి, మెసేజెస్, నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. మనకి ఎవరెవరు లైక్ చేశారు, ఫాలో చేశారు, ఇవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ స్టార్టెడ్ ఫాలోయింగ్ అంటే ఈ నెలలో ఒక ఫాలోవర్ వచ్చింది. ఎక్కువగా ఏంటంటే ఈ
ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫొటోస్ కన్నా కూడా రీల్స్ పెడితేనే ఎక్కువ పాపులర్ అవుతుంది, ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు. ఇమేజెస్కి పెద్దగా రారు. మామూలుగా కంపెనీ వాళ్ళు కనుక స్పెషల్గా చేయమంటే మాత్రం ఇన్స్టాగ్రామ్కి రీల్స్ చేయాలి, ఫేస్బుక్కి పోస్టులు చేయాలి. అట్లా ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇన్ని చేయడం కుదరదంటే ఇక మనం చేయొచ్చు, కానీ ఎక్కువగా లైక్స్ రావాలన్నా ఏం చేయాలన్నా కంప్లీట్గా ఏంటంటే మనం రీల్సే బెస్ట్ ఇన్స్టాగ్రామ్కి. అంటే ఇంతకుముందు మేము చూసిన దాన్ని బట్టి చెప్తున్నా, వర్క్ చేసినప్పుడు రీల్స్ పోస్ట్ చేసే వాటికి ఎట్లా వస్తున్నారు, ఇమేజ్లు పోస్ట్ చేసే వారికి ఎట్లా వస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది టాపిక్ బేస్ చేసుకుని కూడా ఉంటుంది. కొన్ని ఎక్కువగా జనాలకి యూస్ఫుల్ ఉన్న టాపిక్స్ని ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఎక్కువగా అవసరం లేని వాళ్ళని కొన్ని ఉంటాయి సర్వీసెస్, అలాంటి వాటికి తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని అనుకుంటే ఎక్కువ మంది వస్తారు. అంటే అంత మ్యాక్సిమం చాలా మంది నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జాబులు రాని వాళ్ళు, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు, ఇట్లా బిజినెస్లు పెట్టుకునే వాళ్ళకి ఇట్లా చాలామందికి యూజ్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్. అది కాకుండా కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ మంచి శాలరీస్ వస్తాయి, ప్లస్ జాబ్స్ ఎక్కువ, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, త్వరగా జాబ్స్ వస్తాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ కంపేర్ టు సాఫ్ట్వేర్ కొంచెం శాలరీస్ రేంజ్ అయితే తక్కువ ఉండొచ్చు, కానీ ఈ నార్మల్గా మనకైతే సర్వైవలెన్స్కి సరిపోతుంది కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ రాని వాళ్ళు కానీ ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్స్ బేసిస్గా. అదే కనుక ఒక పవర్ యాప్స్ లేకపోతే ఇంకా ఇట్లాంటి ఏమన్నా సమ్ రియాక్ట్ చేసి ఈ టైప్లో అయితే ఎక్కువ మంది మనకి రారనమాట. ఎవరైతే సాఫ్ట్వేర్ చేయాలనుకున్నారో వాళ్ళ వరకే వస్తారు, వేరే వాళ్ళు రారు. ఆల్రెడీ ఎవరైనా సాఫ్ట్వేర్లు చేస్తా వాళ్ళని అప్డేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు వస్తారు తప్పితే ఎవరారు. అదే .NET జావా అనుకోండి, ఫ్రెషర్స్ అందరూ అంటే ఆ కాలేజెస్ నుంచి బయటికి రాగానే వేరే ఆలోచన లేకుండా అందరూ వాటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి, ఎందుకంటే బీటెక్ చేసాం, MCA చేసాం, MBA చేసాం అని ఇట్లా డిఫరెంట్ రీజన్స్ తోటి డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు .NETకి జావాకి. అలాంటి వాళ్ళకి కొంచెం ఫాలో అప్స్ వస్తాయి. అట్లా రేర్గా ఉండే టెక్నాలజీస్ బట్టి, సర్వీసెస్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెడతా ఉంటారు ఆఫీస్లో, ఆర్గానిక్ ఫాలోవర్స్ తీసుకురండి, ఆర్గానిక్ ఫాలోవర్స్ తీసుకురండి అంటే, తీసుకురావడం అంటే అది అంత అన్నిటికీ సాధ్యం కాదు. చాలా కొంచెం టైం పడుతుంది, నిదానంగా వస్తారు, 1 by 1. అది కూడా ఎక్కువ ఏంటంటే మనము ఒక 1 మంత్ కనుక పోస్టులు చేసామనుకో ఎవరు రావట్లేదు అనుకో, నెక్స్ట్ మంత్ రీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రీల్స్ మీద చేసినప్పుడు కనుక ఇంక్రీజ్ వస్తున్నారనుకో, సరే ఓకే. రీల్స్ మీద కూడా రావట్లేదు, అప్పుడు ఏం చేయాలంటే కంటెంట్ మార్చాలి, మన స్టైల్ మార్చాలన్నమాట. అంటే ఊరికే నార్మల్గా కంటెంట్ వైజ్గా మార్చే కాకుండా కొన్ని మీమ్స్ అని, లేకపోతే డిఫరెంట్ యానిమేటెడ్ లైక్ ఏదైనా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే వాటి కోసమైనా వస్తారనమాట. జస్ట్ ఓన్లీ మీ సర్వీసెస్ ఇస్తున్నాం రండి అంటే రాకపోవచ్చు. ఇట్లా కంటెంట్ మార్చుకోవాలి, స్ట్రాటజీస్ మార్చుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది క్రియేట్ చేసుకోండి. మీకు కనుక క్రియేట్ అవ్వకపోతే, రాకపోతే మీరు స్క్రీన్ షేర్ చేస్తే నేను మీకు ఎలా దాన్ని లాగిన్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడ పోస్ట్ చేయాలంటే క్రియేట్. ఇప్పుడు ఇందులో రీల్స్ మనం అది చేయొచ్చు, క్యాన్వాలో నేను ఇంకా మీకు ఎడిట్ చేసుకోవచ్చు చెప్పలేదు, కదా మేడం? చెప్తాను. రీల్స్ కూడా క్యాన్వాలో చేయొచ్చు, రీల్స్ క్యాన్వాలో చేసి ఇందులో పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ పోస్ట్, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేను ఈ బ్లాగ్ పోస్ట్ ఇక్కడ చేద్దాం. సెలెక్ట్ చేయలేదు. మనం ఇవి వచ్చేసి షేడ్స్ అనమాట. మనం ఇట్లా మార్చుకునే కొద్దీ అది ఫోటో మారిపోతూ ఉంటుంది. మనం ఏదైనా కలర్స్ కావాలి అంటే ఇట్లా మార్చుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ లాగా వచ్చింది. ఇట్లా మనం ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గానే ఉంచేసుకోవచ్చు. మ్యాక్సిమం కంపెనీ వాళ్ళకి ఏంటంటే నార్మల్గానే ఉంటాయి, ఇట్లా డిజైన్స్ ఏమి అడగరు. మనం ఏదైనా మన సొంత కంపెనీ, మన బిజినెస్ అనుకుంటే మనం ఎలా కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ శ్రీష డిజిటల్ మీద 6 పోస్టులు పోస్ట్ చేస్తాను. అంతకుముందు కీవర్డ్ అది హ్యాష్ ట్యాగ్ అనేది వాడలేదు. నెక్స్ట్ వచ్చేసి షేర్, ఇంకా ఇక్కడ వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చేయండి, పోస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ పోస్ట్ వచ్చింది కదా, ఇలా పోస్ట్ చేస్తా. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ ఉంది కదా,
ఇప్పుడు దీని మెటా దానికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, అది దానికి చూపిస్తాను. ఇంకా ఈ కొత్త దానికి ఎందుకు, ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మెటా బిజినెస్ సూట్ ఉంది కదా, ఈ మెటా బిజినెస్ సూట్లో ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంది. ఇక్కడ బిజినెస్ సూట్ ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్ అవ్వకపోతే ఇక్కడ చూపిస్తుంది అనమాట యాడ్ ఇన్స్టాగ్రామ్ అని. అప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వేరే ఇన్స్టాగ్రామ్స్ ఏవి ఓపెన్ చేయకూడదు, మన ఏ ఇన్స్టాగ్రామ్ అయితే దీనికి యాడ్ చేయాలనుకున్నామో అదొక్కటే ఓపెన్ చేసి పెట్టుకొని కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అంటే దానికి రీడైరెక్ట్ అయిపోతుంది. తర్వాత యాడ్ చేసేసి మన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే దీనికి యాడ్ అయిపోతుంది. ఫేస్బుక్ వచ్చి 5 ఫాలోవర్స్ చూపిస్తుంది, ఇన్స్టాగ్రామ్కి వచ్చి 15 ఫాలోవర్స్ ఉన్నారన్నమాట. ఇట్లా యాడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి కూడా మనము పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు, యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఈ రెండు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫేస్బుక్కి ఒకసారి, ఇన్స్టాగ్రామ్కి ఒకసారి 2 సార్లు పోస్ట్ చేసే పని లేకుండా ఇక్కడ ఒక్కసారి మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్రియేట్ ఏ పోస్ట్ అనేది కదా. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఒకేసారి వెళ్తాయి. కాకపోతే ఇప్పుడు 2 ఇమేజెస్ సైజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి సైజు సెట్ అవ్వకపోతే ఫేస్బుక్లో ఒకటి తీసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ తీసుకోదు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసుకున్నామంటే ఫేస్బుక్ కూడా అలౌ చేస్తుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అప్లోడ్ డెస్క్టాప్ అనేది కదా, ఇక్కడ నుంచి మనం ఈసారి అయితే వీడియో ఏదైనా చేద్దాము. మేడం ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ పోస్టులు కదా మనం చేసేటివి. అయితే ఇవి ఇప్పుడు అంటే లోకల్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్లో పెట్టుకోవాలంటే ఆప్షన్ ఉంటుంది అది? మొత్తం ఇది మనం అంటే గ్రూప్స్ యాడ్ చేసుకుంటాం కదా, అది మనకు కావాల్సిన గ్రూప్స్ షేర్ చేసుకోవడమే, కానీ దీనికి అట్లా ఏమి ఉండదు. ఇదంతా ఆర్గానిక్గా. జస్ట్ ఈ పోస్ట్ని తీసుకున్నాం. ఈ పోస్ట్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ వచ్చేసి మ్యాటర్ యాడ్ చేయాలి. వై షుడ్ వీ జాయిన్ శ్రీషా డిజిటల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్యాన్వా దగ్గరికి వెళ్ళి ఇక్కడ మన ఇమేజ్ అయితే ఇది ఉంది కదా, వై షుడ్ యూ జాయిన్ శ్రీషా డిజిటల్ అని. దీనికైతే కంటెంట్ ఇస్తుంది. జస్ట్ ఇది అంతా మామూలుగా అయితే కొంచెం చదువుకొని ఎడిట్ చేసుకోండి డైరెక్ట్గా యాస్టీస్గా కాకుండా. ప్రజెంట్ అయితే నేను అట్లనే పోస్ట్ చేస్తున్నాను.
జస్ట్ ఇట్లా కంటెంట్ అయితే తీసుకుందాం. ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇది పేస్ట్ చేద్దాము కంటెంట్ అనేది. ఇందులో ఏమన్నా సర్టిఫికేట్స్ కానీ ఇట్లా ఏదైనా డిఫరెంట్గా ఉన్నాయనుకుంటే అవన్నీ రిమూవ్ చేసేద్దాము. ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రైవసీ ఉంది, రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ అని ఉంది, పబ్లిక్కే ఉంచండి. నెక్స్ట్ మనకి ఇక్కడ షెడ్యూల్ పోస్ట్ అని ఉంది. ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట, రెండింటికి షెడ్యూల్ అయింది. ఇట్లా ఇచ్చేసారు అనుకోండి, ఏ రోజు పోస్ట్ చేసుకోవాలి, ఏ టైంలో పోస్ట్ చేసుకోవాలి, ఇండివిజువల్ టైమింగ్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఈరోజు November 25 కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైం చూసి ఇప్పుడు 10:46 అయింది, వీళ్ళు 11:07కి పెట్టాడు అనమాట. మనం ఇక్కడ టైం కావాలంటే సెట్ చేసుకోవచ్చు, 11కి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా 12కి పెట్టుకోవచ్చు. మినిట్స్ షెడ్యూల్ ఓకే 11:30 అంటే టైమింగ్స్ మినిమం టైం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. 11:07 తర్వాత నుంచి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ 11:30కి పెట్టామనుకో, ఇది కూడా November 25 ఉంది కదా, ఇది కూడా 11:30కి పెడదాం. 11:30 అప్పుడు మనం ఈ రెండు ఒకసారి చెక్ చేద్దాం, అది షెడ్యూల్ అయిందా లేదా అనేసి. ఇక్కడ వచ్చేసి ఇందాకేమో పబ్లిష్ అని ఉంది, ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ ఉందన్నమాట. ఇక్కడ మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఏదైనా రేపు సండే రోజు ఫెస్టివల్ వస్తుంది, సండే రోజు మనం ప్రమోట్ చేయాలి, కానీ సండే రోజు ఫెస్టివల్కి మనం ఆఫీస్కి వెళ్ళాం కాబట్టి సాటర్డే రోజు క్రియేట్ చేసుకొని ఇలా షెడ్యూల్లో పెట్టేసుకొని సండే రోజు ప్రమోట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఫెస్టివల్ ఇన్ కేస్ ఫెస్టివల్ వీక్ డేస్లో వచ్చినా కూడా మనం ఏ టైంలో ఎట్లా పోస్ట్ చేయాలి అనేదానికి మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఏముంది అంటే, ఈ పోస్టింగ్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ పీపుల్స్కి రీచ్ అవుతుంది, అది వచ్చేసి మనం సర్వేస్ బేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అది గూగుల్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను. మళ్ళీ అయితే ఆ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. పోస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు పోస్ట్ చేయకూడదు. అంటే 3 o'clockకి మంచిగా రీచ్ వస్తుందని చెప్పారనుకోండి, ఫేస్బుక్కి 3 o'clockకి షెడ్యూల్ చేయాలి. ఇన్స్టాగ్రామ్కి ఈవినింగ్ 5 to 6 వస్తుంది అనుకోండి, ఈవినింగ్ 5 o'clockకి షెడ్యూల్ చేయొచ్చు. ఇట్లా మనము రీచ్ వచ్చే టైంలో కనుక పోస్ట్ పబ్లిష్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ వీకెండ్స్లో ఎక్కువ టైమింగ్స్ స్పెండ్ చేస్తారు కాబట్టి వీకెండ్స్కి, నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ మార్నింగ్ ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి ఆ టైమింగ్స్లో షెడ్యూల్ చేసుకోవాలి. అట్లా షెడ్యూల్ చేసుకోవడానికి ఇది షెడ్యూల్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. షెడ్యూల్ చేసి 11:30కి ఒకసారి చెక్ చేయండి, ఫేస్బుక్ వీటిలో వచ్చేస్తాయి అన్నమాట. ఇంకో పోస్ట్ షెడ్యూల్ లేవు, మనం 25 ఈ రోజుకి ఇక్కడ షెడ్యూల్ చేసుకున్నాం, మన ఆప్షన్స్ కనిపించినాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, క్రియేట్ స్టోరీస్ అంటే తెలుసుగా, ఇక్కడ వస్తాయి, దీనికి వస్తాయి. ఇన్స్టాగ్రామ్కి ఇక్కడ దీని చుట్టూ వస్తాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్కి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరైనా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాట్సాప్కి కనుక మనం స్టేటస్ అప్డేట్ చేసుకుంటాం కదా, ఆ టైంలో స్టోరీస్ కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ఏ స్టోరీ, ఇక్కడ వచ్చేసి మనం యాడ్ ఏ వీడియో ఆర్ ఫోటో అని ఉంది, ఏది కావాలంటే మనం అది షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇది యాడ్ చేద్దాం. ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఇట్లా స్టోరీ లాగా వస్తుంది అన్నమాట ఫేస్బుక్లో. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఎలా వస్తుందంటే, ఇన్స్టాగ్రామ్లో ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ షెడ్యూలా షేర్ నవ్వా, ఇప్పుడు షేర్ చేయాలా అని ఉంది కదా, మనకు షేర్ నవ్వే సెలక్షన్లో ఉంది. షెడ్యూల్ అంటే ఇక్కడ మనకు డేట్ వస్తుంది, ఇక్కడ సేవ్ చేసుకుంటే షేర్ నవ్వు అంటే ఇక్కడ జస్ట్ షేర్ చేసేసిన స్టోరీస్. ఇది
మనకు బెటర్ ఆప్షన్. ఇట్లా మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని దాంట్లో డైరెక్ట్గా పోస్ట్ చేయకుండా ఇప్పుడు ఇవి వస్తాయి అనమాట. క్రియేటెడ్ రీల్స్ అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ యాడ్, ఈ యాడ్స్ క్రియేట్ చేయడం, అవి యాడ్ చేసేటప్పుడు చూద్దాం. రీల్స్ పెట్టుకొని ఇందాక ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇది మనం మొబైల్లో చూసినప్పుడు వ్యూ స్టోరీ అంటే ఇక వ్యూ మన స్టోరీ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతమంది చూసారో మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 1 minute అయింది వచ్చి అనేసి ఇక్కడ ఇస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు ఏం లేదుగా, మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఇంకా స్టోరీ యాడ్ అయిపోయింది, స్టోరీ వచ్చేస్తుంది. ఇట్లా మనం స్టోరీస్ యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే పోస్ట్లు, స్టోరీలు ఇక్కడ ఒకేసారి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ మెటా బిజినెస్ సూట్ ఇది ఇంతవరకు అయిపోయింది. ఈ రోజుకి ఇది ఫ్రీ అనమాట ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో మిగిలి ఉంది మనకి యాడ్స్, పెయిడ్ యాడ్స్. ఇంకా దీనికన్నా ముందు మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఉంటాయి. లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీ జీమెయిల్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. అది వెరిఫికేషన్ అడుగుతుంది, వెరిఫై చేసుకోండి, అదైతే అయిపోతుంది. వెరిఫికేషన్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు క్రియేట్ చేసేటప్పుడు చెప్పండి. ఎప్పుడంటే రేపు గురువారం రోజున మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే అదನ್ನು ఆపేసి అప్పుడు నాకు చూపియండి, స్క్రీన్ షేర్ చేసి నేను క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాను వీటికి. అంటే నా దగ్గర వేరే ఈమెయిల్ ఐడి ఏం లేదు కొత్తగా క్రియేట్ చేయడానికి, అందుకని ఇక్కడ క్రియేట్ చేసి చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి మనము ఇది వచ్చేసి అకౌంట్ అనమాట. ఇది వచ్చేసి అకౌంట్. ఈ అకౌంట్ అనేది పర్సనల్గా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఈ కంపెనీకి పేజ్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తుంది, ఇది 67 ఫాలోవర్స్ వచ్చారు దీనికి. ఇవన్నీ పోస్టులు చేస్తూ ఉన్నాం. ఇక్కడ డేస్ట్ పోస్ట్, పేజ్ పోస్ట్, అనాలిసిస్, ఫీడ్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ డాష్ బోర్డ్ అంటే మన ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేజ్ పోస్టులు. ఈ పేజ్లో మనం పబ్లిష్ చేసిన పోస్టులు అన్నీ ఇక్కడ వస్తాయి వరుసగా. నెక్స్ట్ ఎనాలిటిక్స్ అనమాట. మనకి ఇక్కడ ఇంప్రెషన్స్ తగ్గినాయి అని చూపించడం, ఎక్కువ వెళ్ళలేదు. లాస్ట్ టైం బాగా వెళ్ళినాయి. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ వరకు 23 వరకు చూపిస్తుంది. దీనికన్నా ముందు కొంచెం బాగా వెళ్ళినాయి కాబట్టి దాంతో కంపేర్ చేసుకుని ఇప్పుడు మన ఇంప్రెషన్స్ తగ్గినాయి అని చూపిస్తుంది. రియాక్షన్స్ దీని మీద అదే రియాక్షన్స్, లైక్, షేర్, కామెంట్స్ 1 కామెంట్ అయితే వచ్చింది ఈ మంత్లో. ఇక్కడ వచ్చేసి మెట్రిక్స్ అనమాట, మనకి గ్రాఫికల్ ఫార్మాట్లో చూపిస్తాడు. ఇది ఆర్గానిక్ వేలో వచ్చింది అని చూపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఏ పోస్ట్కి ఎన్ని వచ్చినాయి. ఈ పోస్ట్ 6 ఇంప్రెషన్స్ అంటే 6 times ఈ పోస్ట్ ఈ లింక్డ్ఇన్ అనేది చూపించింది. దీనికి 0 క్లిక్స్ ఏం రాలేదనమాట, క్లిక్స్ అయితే ఏం రాలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పోస్ట్ వచ్చేసి 8 times చూపించింది లింక్డ్ఇన్. ఇట్లా 1 by 1 అన్నీ ఇస్తాడు అనమాట. అన్నీ ఇక్కడ ఫాలోవర్స్ వస్తే ఈ పోస్ట్ చూసినప్పుడు ఎవరైనా ఫాలో చేస్తే ఫాలోవర్స్, ఎంగేజ్మెంట్ రేట్ అంటే ఎంగేజ్మెంట్ అంటే ఎంతసేపు వచ్చిన క్లయింట్స్ మన పోస్ట్కి ఎంగేజ్ అయ్యి ఉన్నారు అనేదాన్ని ఎంగేజ్మెంట్ రేట్ ఇస్తాడు పర్సంటేజ్లో. ఒక పర్సన్ వచ్చి 5 minutes ఉన్నాడు, ఒక పర్సన్ వచ్చి 2 minutes ఉన్నాడు అనుకోండి, దాని యావరేజ్లో పర్సంటేజ్ ఇక్కడ ఇస్తాడనమాట. అట్లా యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి అట్లా ఎంతమంది వస్తున్నారో అంతమంది ఎంతసేపు ఉన్నారు ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ వేస్తాడు. ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఈ ఫీడ్స్, ఇక్కడ ఇంకా అంటే మనం ఏదైతే కొన్ని ఫాలో అవుతూ లైక్ చేస్తామో వాళ్ళవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. యాక్టివిటీస్, మనం చేసిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. పేజ్ ఎడిట్ అంటే ఇక్కడ మన పేజ్ని మనకి డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఎప్పుడైతే
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ రోజు మీరు మీ స్క్రీన్ షేర్ చేయండి. డేటా ఇది చాలా ఎంటర్ చేయాలన్నమాట. దీంట్లో ఎలా క్రియేట్ చేయాలి కంపెనీ దానికి వచ్చేసి వీళ్ళు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. మీకు తెలిస్తే మీరు చేసేయండి. ఇక్కడ వచ్చేసి కంపెనీ నేము అంటే ఇది ఫస్ట్ ఓపెన్ అయినప్పుడే అడుగుతుంది అనమాట. ఇది ఓపెన్ అవుతుంది. కంపెనీ పేజ్ ఓపెన్ చేయగానే ఎన్ని ఓపెన్ అవుతాయి చూపిస్తాను ఒకసారి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. డేటా అంతా ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకి ప్రీమియం కూడా ఇస్తాడనమాట. ప్రీమియం ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి మనకి. కాకపోతే మనకు ఫ్రీ అనేది మనకి ఇప్పుడు సరిపోతుంది కాబట్టి అంతవరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ప్రొఫైల్ అనమాట. వ్యూ ప్రొఫైల్, మన కంపెనీ ప్రొఫైల్ మొత్తం ఇక్కడ వస్తుంది. ఇది పేజ్ కాదు, ఇది వచ్చేసి మన ప్రొఫైల్. అంటే ఫస్ట్ మనం ఏ పేరుతో అయితే అకౌంట్ క్రియేట్ చేసుకున్నా ఆ పేరు యొక్క ప్రొఫైల్. ఇక్కడ వచ్చేసి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. హైర్ అండ్ లింక్డ్ఇన్ హైర్ చేసుకోవడం, సెల్ విత్ లింక్డ్ఇన్లో కూడా మన ప్రోడక్ట్స్ అని సేల్ చేసుకోవచ్చు. పోస్టేజ్ జాబ్ ఫ్రీ. ఎవరైతే జాబ్లు ఇందులో పోస్ట్ చేస్తారో వాళ్ళకి ఫ్రీగా వీళ్ళు ఇస్తున్నారు. అడ్వర్టైజెస్ అని లింక్డ్ఇన్లో యాడ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రీమియం ప్లాన్ ఇస్తున్నాడు. ప్రీమియం అనేది మనకి కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి వర్క్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి కోర్సులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కోర్సులు అంటే మనం లింక్డ్ఇన్లో నేర్చుకోవచ్చు. అంటే వీడియోస్ ఉంటాయి, కోర్సులు నేర్చుకోవచ్చు. ఇది అడ్మిన్ సెంటర్, మన అకౌంట్ డీటెయిల్స్ అవి. ఇక్కడ ఇంకా యాప్స్ అనమాట. వీళ్ళు ప్రొవైడ్ చేసే యాప్స్, సెల్ యాప్స్, గ్రూప్స్. ఈ గ్రూప్స్ని కూడా మనం ఫేస్బుక్లో ఎలా అయితే యాడ్ చేసుకున్నాం ఇందులో కూడా అలానే. కాకపోతే ఇందులో ఏంటంటే లిమిట్ ఉంటుంది అనమాట. కొన్ని ఒక 10 గ్రూప్స్ 15 గ్రూప్స్ మనం యాడ్ చేసాం అనుకోండి, అందరూ అప్రూవల్స్ వెంటనే ఇవ్వరు. ఇచ్చిన తర్వాత ఎక్కువ గ్రూప్స్ కనుక అప్రూవల్స్ రాకుండా ఉంటే కొత్త గ్రూప్స్ యాడ్ చేయడానికి యాక్సెప్ట్ చేయదన్నమాట. ఆ అప్రూవల్ రాని గ్రూప్స్ని రిమూవ్ చేసుకొని అప్పుడు కొత్త గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పోస్టేజ్ జాబ్, టాలెంట్ ఇన్సైట్స్ ఇక్కడ ఉన్నాయి. సర్వీస్ మార్కెట్ ప్లేస్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా సేల్స్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసి లెర్నింగ్ అంటే వీడియోస్, నేర్చుకోవాల్సిన వీడియోస్. ఇక్కడ మన సర్వీసెస్ మార్కెట్ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే క్రియేట్ ఏ కంపెనీ పేజ్. ఈ కంపెనీ పేజ్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ కంపెనీ పేజ్లో వచ్చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేకపోతే షోకేజ్ యువర్ పేజ్, సబ్ పేజెస్ అసోసియేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ పేజ్. మనకు ఆల్రెడీ ఒక పేజ్ ఉంది, దానికి ఎగ్జిస్టింగ్గా ఇంకో కొత్త పేజ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి కంపెనీస్కి, స్మాల్ మీడియం అండ్ లార్జ్ బిజినెస్లు చేసే వాళ్ళకి ఇది. మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయితే ఇలా స్కూల్స్ యూనివర్సిటీకి సంబంధించింది. బట్ మనం బిజినెస్ తీసుకుందాం అంటే మీకు కంపెనీ వాళ్ళు వస్తే అది బిజినెస్ చేయమంటే అర్థమవుతుంది. ఏం ఆర్గనైజేషన్ అంటే ఇది పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ దీనికి ఉంది కాబట్టి ఇది పెడదాం, షా డిజిటల్ ట్రైనింగ్స్ అని. ఈ యూఆర్ఎల్ ఇచ్చి దీనికి పెడదాము. కంపెనీలకి ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్ ఉంది వచ్చేసి ఈ షా డిజిటల్ ట్రైనింగ్ కంపెనీ. అంటే ఇక్కడ లింక్డ్ఇన్ కంపెనీ పేజ్కి లాస్ట్లో ఏం రావాలంటే ఈ లింక్ చేయండి. ఒకవేళ ఇది ఆల్రెడీ ఎవరికైనా ఎగ్జిస్టింగ్ అయ్యింది అనుకోండి, తీసుకోదు, మళ్ళీ వేరేది మార్చుకోమని అడుగుతుంది. వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి
ఇది ఇద్దాము, దీన్ని తీసుకున్నాం కదా వెబ్సైట్ అడ్రస్. నెక్స్ట్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయీస్ సైజ్ ఎంతమంది ఉంటారు ఈ కంపెనీలో, 2 to 9 ఇలా జస్ట్ 0 to 1 ఎంప్లాయీ అలా. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ టైపు, పబ్లిక్ కంపెనీయా, సెల్ఫ్ ఎంప్లాయిడా, గవర్నమెంట్ ఏజెన్సీయా, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మనదైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇక్కడ వచ్చేసి లోగో యాడ్ చేయాలి. ఊరికే జస్ట్ ఇది యాడ్ చేస్తున్నాను, ఇట్లా లోగో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ట్యాగ్ లైన్ అనమాట. ఈజీ లెర్నింగ్, మోర్ లెర్నింగ్, జస్ట్ ఏదో ఒక ట్యాగ్ లైన్ అయితే పెట్టచ్చు ఇక్కడ. జస్ట్ వెరిఫై, క్రియేట్ ఏ పేజ్. ఇప్పుడు పేజ్ అనేది క్రియేట్ అయింది. ఈ పేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పోస్టులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టార్ట్ ఏ పోస్ట్. ఇందాక మనం యాడ్ చేసిన ఈ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ వీడియో, ఇక్కడ ఇమేజ్, మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవి పేస్ట్ చేసి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్, ఇక్కడ పోస్ట్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్సైట్స్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఒక 2-3 డేస్ అయితే ఇవన్నీ మన డేటా ఎట్లా కలెక్ట్ చేయొచ్చు ఇదంతా కూడా కనిపిస్తుంది. 1 month అయితే పోస్ట్ చేయండి ఇట్లా. ఇట్లా లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ మొత్తం పోస్ట్ చేయండి. అండ్ అట్లానే ట్విట్టర్ కూడా కంపెనీ నేమ్ అడుగుతుంది. కంపెనీ నేమ్ ఫస్ట్ లాగిన్ చేసినప్పుడు మెయిల్తో అయినా చేయొచ్చు, లేకపోతే జీమెయిల్ ఐడి ఇస్తారు, దాని నుంచి అయినా చేయొచ్చు. ఇచ్చిన తర్వాత మీరు ఏ కంపెనీ అడుగుతారో అలాగే ఈ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసుకునేది పర్ఫెక్ట్గా చేసుకో. మనకు కొంచెం జస్ట్ అర్థం కాకపోతే ఏంటంటే వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసేస్తాడు అనమాట, వాడు ఇష్టం వచ్చింది పెట్టేస్తాడు. అందుకని మనం ఏంటంటే అది ఎప్పుడైతే ఈ హ్యాండిల్ ఇచ్చేటప్పుడు @SreeDigitalWorld అని ఈ ఇది హ్యాండిల్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ చూసుకోండి. కేర్ఫుల్ చూసుకున్నాక ఇంకా డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ అయిపోద్ది అనమాట. ఇంకా ప్రొఫైల్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోగో యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనము బ్యానర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అలాగే లింక్డ్ఇన్ కూడా మనం ఇక్కడ బ్యానర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వెనకాల ఇక్కడ చిన్న బ్యానర్ ఉంది, లింక్డ్ఇన్ బ్యానర్ అని చెప్తే మనకి క్యాన్వాలో చూపిస్తాడు అనమాట. ఇక్కడ బ్యానర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫేస్బుక్ కూడా అలానే యాడ్ చేసుకోవాలండి, పేజెస్ కానీ బ్యానర్స్ కానీ క్రియేట్ చేసి. ఇంకోండి ఇక్కడ యాడ్ చేసి చూడండి, మామూలుగా అంతకుముందు ఓల్డ్ అన్నిటికీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్, బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది బ్యానర్ అనమాట, ఇది లోగో. ఇట్లా యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా ఫేస్బుక్ కూడా అలానే యాడ్ చేసుకోవచ్చు, బ్యానరు లోగో. దీనికైతే బ్యానర్ ఏమి జస్ట్ లోగో అయితే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీని ట్విట్టర్ పోస్ట్ అంటే ఇక్కడ పోస్ట్ చేయాలి. ఇది వచ్చేసి క్యారెక్టర్స్ అనేది లిమిట్ అనమాట, ఇది తీసుకోదు. కాకపోతే మనం అన్నీ మనకేమేమి అవసరం లేదు, ఇక్కడ చాలా తక్కువ క్యారెక్టర్స్ పడుతుంది.
జస్ట్ ఇక్కడ ఇట్లా గ్రీన్ కలర్లో చూపిస్తే అప్పుడు మాత్రం పోస్ట్ చేయడానికి వస్తుంది. ఇంకా నార్మల్గా ఇక్కడ రెడ్ కలర్ ఉన్నంత వరకు రాదు. ఇక్కడ పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 ఫాలోయింగ్ 1 ఫాలోవర్ 1 ఫాలోవర్స్ వచ్చారు. ఇట్లా మనం పోస్ట్ చేయాలనుకుంటే ఇట్లా దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనకి లింక్డ్ఇన్ అదే ఫేస్బుక్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్ వచ్చింది, లింక్డ్ఇన్, ట్విట్టర్, ఈ 4 మీరు ఏం చేస్తారంటే 4 ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక ఒకేసారి పోస్ట్ చేయండి. ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మీరు బ్లాగ్ అయితే ఏదైతే పోస్ట్ ఉందో మీ ఇద్దరికి చెరొక అంటే బ్లాగ్స్ అయితే ఉన్నాయి కదా వెబ్సైట్లో, ఆ వెబ్సైట్ యొక్క బ్లాగ్స్ ఎవరి బ్లాగ్ వాళ్ళు తీసుకొని పోస్టులు అయితే చేయండి. ఈ బ్లాగ్స్ తీసుకోండి. ఇది వినిత గారిది అనుకుంటా, ఇది మీరు తీసుకోండి. ఇదేం కళ్యాణి గారు. ఈ ఇమేజ్, ఈ లింక్, ఈ టైటిల్ తోటి పోస్ట్ కంటెంట్ క్రియేట్ చేసి ఈ 4 అకౌంట్స్ క్రియేట్ చేసి 4 అకౌంట్స్లో పోస్ట్ చేయండి. ఇన్కేస్ రాకపోతే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ క్లాస్లో ఇది డిస్కస్ చేద్దాం. ఇది కంప్లీట్ అయ్యి ఆర్గానిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెయిడ్ యాడ్స్కి వెళ్ళిపోద్దాం. పెయిడ్ యాడ్స్కి వెళ్ళే ముందు మనం రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని తర్వాత పెయిడ్ యాడ్స్కి వెళ్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు వరకు? ఏమన్నా టాపిక్? ఓకే, ఇది వీడియో కూడా పెడతాను మీకు. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అక్కడ క్రియేట్ చేసుకోండి. మీకు ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం లాగిన్ అయ్యేటప్పుడే వస్తుంది. అట్లాంటప్పుడు మీరు అది స్టాప్ చేసేసి రాసి పెట్టుకోండి. నెక్స్ట్ డే క్లాస్కి వచ్చినప్పుడు మళ్ళీ అడగండి. మళ్ళీ ఇంకా బ్యాక్ వెళ్ళిపోయింటే మళ్ళీ మనకి గుర్తుండవు. కాబట్టి ఎక్కడైతే క్రియేట్ అవ్వట్లేదో ఆ టైంలో మీరు ఇది రాలేదు అని చెప్పేసి నోట్ చేసుకుని నెక్స్ట్ డే క్లాస్లో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లాస్ కంటిన్యూ చేయండి. నేను ఆడిట్ది చెప్పాను కదా, అది కూడా ట్రై చేయండి. కాకపోతే ఇదంతా టైం పడుతుందండి. ఒక 1 day 2 daysలో పడుతుంది 1 by 1. అంటే ఇవంటే ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయింది. అదే మీరు క్రియేట్ చేయాలి అంటే మీకు అంటే కొంచెం కొత్త కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నిదానంగా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసేటప్పుడు ఒకటి అయితే బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకెవరైనా మిమ్మల్ని క్రియేట్ చేయమని కనుక ఇచ్చినప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ టైం ఒకవేళ వచ్చినా కూడా సెకండ్ టైం మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు అవి క్రియేట్ చేయడం కొంచెం నిదానంగా స్టెప్స్ చూసుకుంటూ చేయండి. పోస్ట్ చేయడము, షెడ్యూల్ చేయడము ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి.